Good morning, students. Today I am going to explain the answers for the exercises sent 1 hour ago. See how we have to translate these sentences. See, ఎన్నాళ్ళకు ఒకసారి మీరు తిరుపతి వెళ్తారు. I said, ఎన్నాళ్ళకు ఒకసారి మీరు తిరుపతి వెళ్తారు. What is the question word in this? ఇందులో క్వశ్చన్ వర్డ్ ఏంటంటే ఎన్నాళ్ళకు ఒకసారి, ఇది క్వశ్చన్ వర్డ్. సో దీంట్లో వెర్బ్ ఏది మనకు కావాల్సింది వెళ్తారు, వెళ్ళేది ఎవరు మీరు, ఇది సబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్. క్వశ్చన్ స్ట్రక్చర్ ఏమనుకున్నాం, లెట్ us see. ఇక్కడ రాస్తున్నాను క్వశ్చన్ స్ట్రక్చర్. సి క్వశ్చన్ స్ట్రక్చర్ ఏంటి, దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఫర్ క్వశ్చన్. ఒకటి క్వశ్చన్ వర్డ్ ఫస్ట్ ఉంటుంది, తర్వాత డూ కానీ డస్ కానీ పెట్టాలి, తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత వెర్బ్, తర్వాత ఆబ్జెక్ట్ ఉండి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇది స్ట్రక్చర్. దీని ప్రకారం మనం ఈ సెంటెన్స్ ని ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది, దీన్ని ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇందులో ఫస్ట్ మనకి క్వశ్చన్ వర్డ్ ఏంటిది, ఇందులో క్వశ్చన్ వర్డ్ ఎన్నాళ్ళకు ఒకసారి. ఎన్నాళ్ళకు ఒకసారి అంటే మీ క్వశ్చన్ వర్డ్స్ లిస్ట్ లో హౌ ఆఫెన్ అని అర్థం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, క్వశ్చన్ వర్డ్ ప్లేస్ లో హౌ ఆఫెన్ పెట్టాలి. ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఓకే, ఇక్కడ రాస్తున్నాను చూడండి. హౌ ఆఫెన్ ఇప్పుడు క్వశ్చన్ అంటే ఇది వచ్చేసింది, క్వశ్చన్ వర్డ్ వచ్చింది, ఇది వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ డూ పెట్టాలా డస్ పెట్టాలా అన్నది డిసైడ్ చేసుకోవాలి. డూ పెట్టాలా డస్ పెట్టాలా అన్నది మనకి ఎలా తెలుస్తుంది, సబ్జెక్ట్ పెట్టి. మీకు ఆల్రెడీ చెప్తాను, ఈ ప్లేస్ లో హీ షీట్లు ఉంటే డస్ పెట్టాలని, ఈ ప్లేస్ లో ఐయు దేలు ఉంటే డూ పెట్టాలని చెప్పాను. సో ఇందులో సబ్జెక్ట్ ఎవరు, మీరు చెప్పలో మీరు అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు, యూ అంటారు. అందుకని యూకి ఏం వాడతాం, డూ వాడతాం. అందుకని ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఇక్కడ డూ పెట్టాలి. ఆఫ్ అండ్ డూ, తర్వాత సబ్జెక్ట్ యూ. ఆఫ్ అండ్ యూ తర్వాత మనకు కావాల్సిన సబ్జెక్ట్ అయింది, డూ అయింది, సబ్జెక్ట్ అయింది. తర్వాత మనకు కావాల్సింది వెర్బ్. వెర్బ్ కావాలి కాబట్టి ఇది వెర్బ్, ఇది వెర్బ్ కావాలి కాబట్టి ఇందులో వెర్బ్ వెళ్ళుట. వెళ్ళటానికి వెర్బ్ ఏంటి, గో. ఆఫ్ అండ్ యూ గో, ఎక్కడికి, తిరుపతి అన్నాను. తిరుపతి అంటే టు తిరుపతి. తెలుగులో కీ అని రాకపోయినప్పటికీ పెట్టాలి, టు తిరుపతి అనే విధంగా. అంటే హౌ ఆఫెన్ డు యూ గో టు తిరుపతి. ఎన్నాళ్ళకు ఒకసారి అంటే హౌ ఆఫెన్. తర్వాత యూ కాబట్టి డు యూ, హౌ ఆఫెన్ డు యూ గో టు తిరుపతి. సో తిరుపతికి ఎన్నాళ్ళకు ఒకసారి మీరు తిరుపతికి వెళతారు అని అర్థం అన్నమాట దీనికి. ఓకే, ఇప్పుడు అంటే ఆన్సర్ ఎలా ఉంటుంది, దీని క్వశ్చన్ ఎలా ఉంటుంది, హౌ ఆఫెన్ డు యూ గో టు తిరుపతి. దానికి ఆన్సర్ ఏం చెప్పాం, ప్రతి సంవత్సరం మేము తిరుపతి వెళతాము. దీనికి చూద్దాం ఆన్సర్ కి స్ట్రక్చర్ ఏంటి. ఆన్సర్ చెప్పాలంటే స్ట్రక్చర్ ఏంటి మనకి, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు ఇందులో చూడండి, ఇందులో ప్రతి సంవత్సరము మేము తిరుపతి వెళతాము. సబ్జెక్ట్ ఫస్ట్ సబ్జెక్ట్ కావాలనుకోండి. ఇందులో సబ్జెక్ట్ ఎవరు అంటే పనిచేసేవాడు, మేము అంటే వి రాస్తాం ఇక్కడ, వి. తర్వాత వెర్బ్ సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ కావాలి కాబట్టి వెర్బ్ ఏంటి, ఇందులో వెళతాము, గో టు, ఎక్కడికి, తిరుపతికి. వి గో టు, అక్కడికి వెర్బ్ వచ్చేసింది. ఎక్కడికి వెళ్తారు, తిరుపతి. ఎన్నాళ్ళకు ఒకసారి, ప్రతి సంవత్సరం, ఎవ్రీ ఇయర్. అంటే వి గో టు తిరుపతి ఎవ్రీ ఇయర్. స్ట్రక్చర్ ఏం చెప్పుకున్నాను దీనికి చూడండి, ఇక్కడ రాస్తున్నాను, సబ్జెక్టు వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకి ఆన్సర్ చెప్పడానికి స్ట్రక్చర్ అన్నమాట. ఇప్పుడు ఇందులో వెళ్ళేది మనం కాబట్టి ఇందులో మేము సబ్జెక్ట్ అవుతుంది, ఇదిగో వి. తర్వాత వెళతాముకి వెర్బ్ ఏంటి, గో టు, ఇదిగో గో టు పెట్టాను. తర్వాత ఎక్కడికి వెళతాం, తిరుపతికి అన్నాను కాబట్టి తిరుపతి పెట్టాను. తర్వాత ప్రతి సంవత్సరం అని చెప్పాను చూడండి, ఇక్కడ ఈ ప్రతి సంవత్సరం తీసుకొచ్చి ఇదిగో ఎవ్రీ ఇయర్. సో ఈ ఆర్డర్ ఫాలో అనమాట. వి గో టు తిరుపతి ఎవ్రీ ఇయర్, లేకపోతే వి గో ఎవ్రీ ఇయర్ టు తిరుపతి అని రాసినా కరెక్ట్. మీ దగ్గర నుంచి నాకు కావాల్సింది వి గో కరెక్ట్ గా ఉండడం కావాలన్నమాట. ఓకే, దీనికి ఆన్సర్ చూద్దాం ఎలా ఉందో. ప్రతి సంవత్సరం మేము తిరుపతి వెళ్తాము, వి గో టు తిరుపతి ఎవ్రీ ఇయర్. నెక్స్ట్, మీరు ఎక్కువగా ఏ పుస్తకాలు చదువుతారు,
ఏ పుస్తకాలు అన్నది క్వశ్చన్ వర్డ్. అందుకని ఏం చేయాలి, విచ్ బుక్స్ అన్నది క్వశ్చన్ వర్డ్ అవుతుంది. తర్వాత క్వశ్చన్ వర్డ్ తర్వాత డూ కానీ డస్ కానీ రావాలి. డూగా పెట్టాలా డస్ పెట్టాలా వస్తుంది, చదివేది ఎవరు, మీరు. మీరు అంటే యూకి డూ వాడతాం. సో విచ్ బుక్స్ డు యూ రీడ్ హైలీ. ఇక్కడ చూడండి, ఇక్కడ విచ్ బుక్స్ డు యూ రీడ్ హైలీ అని చెప్పినప్పుడు దీనికి ఆన్సర్ ఏం చెప్పాను నేను ఇక్కడ ఏం చెప్పాను, నేను ఆధ్యాత్మికమైన పుస్తకాలు చదువుతాను అని చెప్పానండి. ఆధ్యాత్మికమైన పుస్తకాలు అంటే స్పిరిచువల్ బుక్స్ అన్నమాట. చదివేది నేను కాబట్టి సబ్జెక్ట్ నేను అవుతాను, నేను అంటాయి. చదవడానికి రీడ్, ఐ రీడ్ అంటే సబ్జెక్ట్ తర్వాత వెంటనే వర్క్ కావాలి కాబట్టి రీడ్ వర్క్. ఐ రీడ్ అంటే నేను చదువుతాను, సబ్జెక్ట్ వచ్చింది, వర్క్ వచ్చింది. ఏం చదువుతున్నావు ఆబ్జెక్ట్ ప్లేస్ లో పెట్టాలి. ఆధ్యాత్మికమైన పుస్తకాలు ఇది ఆబ్జెక్ట్, ఇది సబ్జెక్టు, చదువుతాను వెర్బు, ఇది ఆబ్జెక్ట్. అంటే మనకి స్ట్రక్చర్ ప్రకారం కావాల్సింది ఏంటి, ఇక్కడ మనకు కావాల్సింది ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఫస్ట్ మనకు సబ్జెక్ట్ అనుకున్నాం, తర్వాత వెర్బ్ అనుకున్నాం, తర్వాత ఆబ్జెక్ట్ అనుకున్నాం. సో ఇందులో సబ్జెక్ట్ చదివేది నేను కాబట్టి ఐ సబ్జెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తాను చూడండి, ఐ పెడతాను, ఐ వచ్చేసింది, ఐ. ఓకే, ఐ. తర్వాత వెర్బ్ కావాలి, చదువుట, రీడ్. ఏం చదువుతాను, స్పిరిచువల్ బుక్స్, ఐ రీడ్ స్పిరిచువల్ బుక్స్. ఇంతే, సింపుల్ అనమాట. ఐ రీడ్ స్పిరిచువల్ బుక్స్. ఈ స్ట్రక్చర్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి మన ఇంగ్లీష్ లో. ఈ స్ట్రక్చర్ ఫాలో అవుతేనే మనకి కోర్సు బాగా అర్థమవుతుంది. సో ఈ స్ట్రక్చర్ ఫాలో అవుతూనే సెంటెన్స్ మనం రాయాలన్నమాట. ఏది ఏమైనప్పటికీ సబ్జెక్ట్ వర్బ్ మంచి ఆర్డర్ లో ఉండాలి. తెలుగులో ఏదో సబ్జెక్ట్ చూసుకోవాలి, తెలుగులో వెర్బ్ ఏదో చూసుకోవాలి. ఫస్ట్ ఆ రెండు రాసేయాలి, మిగిలిపోయిందంటే ఆబ్జెక్ట్ కాబట్టి అది ఒక ఆర్డర్ లో పెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఫస్ట్ లో లెసన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఒకవేళ ఇక్కడ ఆన్సర్ చూద్దాం. నేను ఆధ్యాత్మికమైన పుస్తకాలు చదువుతాను, ఐ రీడ్ స్పిరిచువల్ బుక్స్. నెక్స్ట్, మీ పేరెంట్స్ మీ వద్దే ఉంటారా అంటే ఉండడానికి వెర్బ్ ఏంటి, లివ్ కానీ స్టే కానీ. సో మనం సాధారణంగా ఉండడం అంటే తాత్కాలికంగా కాదు కాబట్టి పర్మనెంట్ గా ఉండే ఉద్దేశంతో మాట్లాడదు కాబట్టి లివ్ అని చెప్తాం. ఇక్కడ ఉండేది మీ పేరెంట్స్, ఇక్కడ పేరెంట్స్, యువర్ పేరెంట్స్. ఇక్కడ చూడండి, యువర్ పేరెంట్స్ ఎస్ఆర్ ఆన్సర్ పాజిటివ్ కాబట్టి యువర్ పేరెంట్స్. ఇది బహువచనం కాబట్టి మనం డూ పెట్టాం. అదే ఇది తీసేసాను అనుకోండి, ఎస్ తీసేస్తే మీ పేరెంట్ అని వస్తే అప్పుడు డస్ పెడతాం, సింగులర్ అవుతుంది. నెక్స్ట్, ఉండడానికి వరకు లివ్. మీతో, తో అంటే విత్ ప్రిపోజిషన్, మీ అంటే యూ, ఇది క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్ పెట్టాం. ఓకే, డూ యువర్ పేరెంట్స్ లివ్ విత్ యూ. దానికి నేనేం చెప్తున్నాను, ఓన్లీ ఎస్ అని చెప్పాను. ఎస్ దే డూ అని కానీ ఎస్ అని కానీ చెప్తే సరిపోతుంది. రెండు రకాలుగా ఎలాగైనా చెప్పచ్చు. ప్రధానమంత్రి మోడీ గారు మన దేశానికి ఎప్పుడు కరోనా వ్యాక్సిన్ తీసుకొస్తారు. ఇందులో తీసుకొచ్చేట వెర్బు తీసుకొచ్చేది ఎవరు, ప్రధానమంత్రి మోడీ గారు. మోడీ గారు ఎవరు, సో సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నారు కాబట్టి ఎప్పుడు తీసుకొస్తారు అని క్వశ్చన్ వర్డ్ అడిగాను. ఎప్పుడు అంటే ఏంటి క్వశ్చన్ వర్డ్, వెన్. సో వెన్ తర్వాత డూ పెట్టాలా డస్ పెట్టాలా అంటే మనకి క్వశ్చన్ స్ట్రక్చర్ ఏంటి అని చెప్పాను మీకు. ఇక్కడ క్వశ్చన్ స్ట్రక్చర్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. క్వశ్చన్ స్ట్రక్చర్ క్వశ్చన్ వర్డ్ ప్లస్ డూ లేదా డస్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ వర్డ్. ఇప్పుడు ఈ ఆర్డర్ ఫాలో అవుతూ క్వశ్చన్ ఫామ్ చేయాలి మనం. ఈ ఆర్డర్ ఫాలో అవుతూ క్వశ్చన్ ఫామ్ చేయాలంటే ఏం చేయాలి మనం ఇప్పుడు. ఓకే, ఇందులో క్వశ్చన్ వర్డ్ ఏంటి, ఎప్పుడు. ఓకే, రాదు. ఫస్ట్ క్వశ్చన్ వర్డ్ కావాలి కాబట్టి ఇక్కడ రాస్తాను చూడండి, వెన్. తర్వాత డూ గాని డస్ గాని పెట్టాలి. డూ పెట్టాలా డస్ పెట్టాలా వస్తుంది. దీని తర్వాత వచ్చే సబ్జెక్ట్ ని పెట్టి, సబ్జెక్ట్ ప్రధానమంత్రి మోడీ గారు అన్నాడు అంటే ప్రధానమంత్రి మోడీ గారు దస్ పిఎం మిస్టర్ మోడీ. పిఎం మిస్టర్ మోడీ అన్నది హీతో సమానం కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ డూని తీసేస్తాం. హీతో సమానం, హీ షీ ఇట్లకు డస్ వాడాలి కాబట్టి మనం ఇది డస్ పెడుతున్నాం అనమాట. ఓకే, వెన్ డస్ ద పిఎం మోడీ. తర్వాత మనకి వెర్బ్ కావాలనుకున్నాం, సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ కావాలి కదా, ఇది సబ్జెక్ట్, ఇది మనకు సబ్జెక్ట్. సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ కావాలి కాబట్టి ఇందులో వెర్బ్ ఏది, తీసుకువస్తారు, తీసుకురావడం. ఈ వెర్బులు బాగా చదివితే నీకు అర్థం అవుతుంది. తీసుకురావడానికి వెర్బ్ ఏంటి, బ్రింగ్ అండి. సో తీసుకురావడానికి వెర్బ్ బ్రింగ్. అంటే వెన్ డస్ ద పిఎం మోడీ బ్రింగ్, ఏం తీసుకొస్తారండి, కరోనా వ్యాక్సిన్. సో కరోనా వ్యాక్సిన్.
ఓకే, ఈ కరోనా వ్యాక్సిన్ ఇప్పుడు తీసుకొస్తారని చెప్పారు. ఇప్పుడు చూడండి, మీకు మొత్తం సెంటెన్స్ ఇందులో రాసి చూపించేస్తాను. ఇక్కడ చూడండి, ప్రధానమంత్రి మోడీ గారు వెన్ డస్ ద పిఎం మోడీ బ్రింగ్ ద కరోనా వ్యాక్సిన్ టు అవర్ కంట్రీ, మన దేశానికి ఎప్పుడు తీసుకొస్తారని చెప్పారు. దానికి ఆన్సర్ ఏం చెప్పాను, బహుశా ఈ నెలాఖరుకు తీసుకొస్తారు. ఎవరు తీసుకొస్తారండి, మోడీ గారే. అందుకని మళ్ళా మోడీయే సబ్జెక్ట్ కింద చెప్తారు. బహుశా అంటే ప్రాబబ్లీ గానీ, మేబీ గానీ, పెర్హాప్స్ కానీ పెట్టచ్చు. నేను ఇక్కడ ప్రస్తుతానికి ప్రాబబ్లీ పెట్టాను. ప్రాబబ్లీ బై దిస్ మంత్ ఎండ్, ఈ నెలాఖరికల్లా, బహుశా ఈ నెలాఖరికల్లా. ఇక్కడ ఏం చేయొచ్చు మనం, కావాలంటే మనం పూర్తిగా ఆన్సర్ కూడా రాయొచ్చండి. ఇక్కడ ఏం రాయొచ్చు, పూర్తిగా ఆన్సర్ రాయొచ్చు. అలాగా ప్రాబబ్లీ he brings by this month end అని కూడా రాసుకోవచ్చు ఆన్సర్. ఇది సబ్జెక్టు, హీ సబ్జెక్టు, బ్రింగ్ వెర్బ్, బై దిస్ మంత్ అండ్ అంతా ఆబ్జెక్ట్ అనమాట. సో ప్రాబబ్లీ యాడ్వర్బ్. ఓకే, నెక్స్ట్ ఏం చేసాం మనం, నెక్స్ట్ ఇక్కడ చూడండి, భారతీయ సైనికులు మన దేశాన్ని 24 గంటలు కాపలా కాస్తారా అని అడిగానండి. దానికి కాపలా కాసేది ఎవరండి, భారతీయ సైనికులు. ఇది సబ్జెక్టు. ఇది కాపలా కాస్తారా అని అడిగిన ఎస్ఆర్ ఆన్సర్ క్వశ్చన్. ఎస్ అని కానీ, అవునని కానీ, కాదని కానీ చెప్తే సరిపోదు. అందుకని డూ డస్ తో స్టార్ట్ అవుతుంది. డూ పెట్టాలా, డస్ పెట్టాలా ఎలా తెలుస్తుంది, భారతీయ సైనికులు వీళ్ళు సబ్జెక్ట్ కాబట్టి, ఇండియన్ సోల్జర్స్ బహువచనం కాబట్టి డూ పెట్టాలి మనం. అంటే ఇప్పుడు ఆన్సర్ ఎలా ఉంటది, do the Indian soldiers guard our country for 24 hours? 24 గంటలు కాపలా కాస్తారా? ఇక్కడ ద ఇండియన్ సోల్జర్స్ అని పెట్టాను. దానికి ఆన్సర్ ఏం చెప్పాను చూడండి, ఇక్కడ అవును కాస్తారు అన్నాను. దానికి అప్పుడు ఏం చెప్తాం మనం, ఎస్ దే డూ అంటే సరిపోతుంది. ఎస్ అని అన్నా సరిపోతుంది, ఎస్ దే డూ అన్నా సరిపోతుంది. ఇది ఈ విధంగా రాస్తాం. నెక్స్ట్ చూడండి, ఈ మహమ్మారి ఈ సమయంలో మీరు ఇంటిలో ఏం చేస్తారు అని అడిగానండి. మీరు కాబట్టి చేసే వాట్ యు డూ ఇన్ యువర్ హౌస్ ఇన్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్. మహమ్మారి అంటే పాండమిక్ అన్నమాట. సో దానికి ఏం చెప్తున్నాము, మేము ఇంగ్లీష్ నేర్చుకుంటాము. వీ లెర్న్ ఇంగ్లీష్, వీ సబ్జెక్ట్, లెర్న్ వర్బ్, ఇంగ్లీష్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ మీరు ఎప్పుడు స్కూల్స్ తెరుస్తారు, దానికి when do you open the schools, దానికి ఏం చెప్పాను, మేము బహుశా సెప్టెంబర్ 5 నుంచి స్కూల్స్ తెరుస్తాం. probably we open the schools from 5th September, 5 నుంచి తెరుస్తాం. నెక్స్ట్ మీరు స్కూల్స్ షిఫ్ట్ల ప్రకారము క్లాసులు రన్ చేస్తారా, దానికి ఆన్సర్ ఏం చెప్పాను, అవునని చెప్పాను. అంటే డి యూ రన్ స్కూల్స్ షిఫ్ట్స్ వైజ్ అని చెప్పాను. దానికి ఆన్సర్ ఏం చెప్పాను, ఎస్ వీ డూ. అవును, ఉత్తి ఎస్ అని చెప్పచ్చు, లేదంటే ఎస్ వీ డూ అని చెప్పచ్చు. ఎస్ వీ డూ అని చెప్తే మోర్ కన్వర్జేషన్ కింద ఉంటుంది అనమాట. ఓకే, పాత బకాయిలు మీరు ఎప్పటికల్లా వసూలు చేస్తారు అని చెప్పాను. ఎప్పటికల్లా అంటే బై వాట్ టైం. వసూలు చేసేది యూ కాబట్టి, మీరు కాబట్టి యూకి డూ వాడతాం. బై వాట్ టైం డి యూ. వసూలు చేయడానికి వరకు కలెక్ట్. ఏంటి వసూలు చేస్తున్నావు, పాత బకాయిలు అంటే పాత ఫీజు డ్యూస్ అనమాట. పాత ఫీజు బకాయిలు, ఓల్డ్ ఫీ డ్యూస్. దానికి ఆన్సర్ అని చెప్పాను, పాత బకాయిలు. ఇక్కడ చూడండి, పాత బకాయిలు మేము పాత బకాయిలు డిసెంబర్ నెలాఖరికల్లా వసూలు చేస్తాము అని చెప్పానండి. దీనికి అప్పుడు ఆన్సర్ ఏం చెప్తాం, వీ కలెక్ట్ ఓల్డ్ డ్యూస్ బై ద ఎండ్ ఆఫ్ ది డిసెంబర్ నెలాఖరికల్లా వసూలు చేస్తాం. నెక్స్ట్ మీ స్టాఫ్ మీకు ప్రతి విషయంలోనూ ఎలా మద్దతు ఇస్తారు, ఇచ్చేది స్టాఫ్ అంటే బహువచనం. అది అంటే బహువచనం స్టాఫ్ అంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి బహువచనం కాబట్టి డూ వాడతాం. ఎలా అంటే హౌ కాబట్టి, హౌ డు యువర్ స్టాఫ్ సపోర్ట్ యూ ఇన్ ఎవ్రీ మ్యాటర్. అంటే మద్దతు ఇవ్వడం అంటే సపోర్ట్ కాబట్టి, సపోర్ట్ ఎవరికి ఇస్తున్నారు, నాకు కాబట్టి, అంటే మీకు అన్నాను కాబట్టి యూ అనమాట. దానికి మా స్టాఫ్ మాకు ప్రతి విషయంలో బాగా మద్దతు ఇస్తారు. ఇచ్చేది మై స్టాఫ్ అంటే మై స్టాఫ్ అని చెప్తాను. మై స్టాఫ్ సపోర్ట్స్ మీ, సపోర్ట్ మీ వెల్ ఇన్ ఎవ్రీ మ్యాటర్. సో ప్రతి విషయంలో మాకు మంచి మద్దతు ఇస్తారని అర్థం. నెక్స్ట్ ఈ కేసుని ఎస్పీ పరశురామ్ గారు ఎప్పటి నుంచి పరిశోధిస్తారు అని అడిగానండి. దానికి ఆన్సర్ బహుశా వచ్చే వారి నుంచి అని చెప్పాను. ఫ్రమ్ వాట్ టైం అని చెప్పొచ్చు, ఫ్రమ్ వెన్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి ఫ్రమ్ వెన్ అని చెప్పాను, ఈ ప్లేస్ లో ఫ్రమ్ వాట్ టైం అని కూడా చెప్పొచ్చు. సో ఫ్రమ్ వెన్ డస్ మిస్టర్ ఎస్పీ పరశురామ్ ఇన్వెస్టిగేట్ దిస్ కేస్.
దానికి బహుశా వచ్చే వారం నుంచి, బహుశా అంటే ఇందాక ప్రాబబ్లీ అని కానీ మేబీ కానీ పెర్హాప్స్ అని కానీ పెట్టమన్నాను. ఇందాక ప్రాబబ్లీ పెట్టాను కాబట్టి ఇప్పుడు మేబీ పెడతాం. మేబీ ఫ్రమ్ ద నెక్స్ట్ వీక్, వచ్చే వారం నుంచి. నుంచి అంటే ఫ్రమ్. నెక్స్ట్, మీ వాళ్ళు ట్రైన్ ఎక్కడ ఎక్కుతారు అని చెప్పాను. ఎక్కడ అంటే వేర్. ఎక్కేది మీ వాళ్ళు అంటే యువర్ పీపుల్. యువర్ పీపుల్ బహువచనం కాబట్టి డూ పెట్టాలి. వేర్ డూ యువర్ పీపుల్ బోర్డ్ ద ట్రైన్. ఎక్కడానికి వర్బ్ ఏంటి? ట్రైను, బస్సులు, కార్లు మొదలైన ఎక్కడానికి వర్బ్ బోర్డ్. సో వేర్ ఫ్రమ్, లేకపోతే వేర్ డు యువర్ పీపుల్ బోర్డ్ ద ట్రైన్. దానికి ఆన్సర్ అని చెప్పాను, ఆర్ పీపుల్ బోర్డ్ ద ట్రైన్ ఎట్ సామర్లకోట్. SLO అంటే సామర్లకోట్ అన్నమాట. మీరు రోజు ఎవరితో సినిమాకి వెళ్తారు? ఎవరితో అంటే విత్ హోమ్ క్వశ్చన్ వర్డ్. విత్ హోమ్ డు యూ గో టు ద సినిమా టుడే? ఈ రోజు. ఓకే, ఇక్కడ చూడండి, ఈ రోజు అన్నాను కాబట్టి విత్ హోమ్ డు యూ గో టు ద సినిమా, ఈ రోజు అన్నాను కాబట్టి నేను చెప్తాను టుడే. విత్ హోమ్ డు యూ గో టు ద సినిమా టుడే, దానికి నేనేం చెప్తాను? నేను మా ఫ్యామిలీతో వెళతాను అని చెప్పానండి. ఐ గో విత్ మై ఫ్యామిలీ. నెక్స్ట్, మీరు తాళం ఎందుకు బాత్రూమ్ అని పెడతారు? సో వై డు యూ కీప్ ద కీస్ ఇన్ ద బాత్రూమ్? దానికి సేఫ్టీ కోసం. కోసం అంటే ఫర్ సేఫ్టీ, సేఫ్టీ కోసం, ఫర్ సేఫ్టీ అని చెప్తామట. రేపు మీరు ఎవరితో చెస్ ఆడతారు? ఎవరితో అంటే విత్ హోమ్. దీనికి అగెనిస్ట్ హోమ్ అని కూడా చెప్పచ్చు. విత్ హోమ్ డు యూ ప్లే చెస్ టుమారో? దానికి నేనేం చెప్పాను? నేను రేపు ఆనంద్తో చెస్ ఆడతాను. ఐ ప్లే చెస్ విత్ ఆనంద్, లేదా ఐ ప్లే చెస్ అగెనిస్ట్ ఆనంద్ అంటే ఆనంద్కి వ్యతిరేకంగా ఆడతాను అనమాట. సో ఆ విధంగా కూడా మనం ఆన్సర్ చెప్పచ్చు. With this, I am stopping. What you have to do is practice these sentences number of times outside English sentences, not the Telugu sentences. Only I am giving you Telugu sentences for your sake. తెలుగుని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయడం అన్నది ఎలాగో చెప్పడం కోసం ఇస్తున్నాను తప్ప మీరు ఇంగ్లీష్ లో మాత్రం ప్రాక్టీస్ ఈ విధంగానే చేయాల్సి ఉంటుంది. మీరు ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి తప్ప తెలుగు మీద కాన్సన్ట్రేషన్ చేయకూడదు. ఓకే, చెక్ యువర్ సెంటెన్సెస్ విత్ దీస్ సెంటెన్సెస్ అండ్ కర్డ్ ద సెంటెన్స్ వాట్ యు ఆల్రెడీ రిటన్. And if you have any doubt, to send me your doubts through WhatsApp. With this, I'm stopping. I shall meet you with some more sentences later. Goodbye, students.